జాతీయ రహదారి నిర్మాణంతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త ఆలోచనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. వాతావరణ మార్పులతో ఇటీవల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కరీంనగర్ వరంగల్ మార్గంలో వాననీటి నిర్వహణతో పాటు భద్రత కోసం రహదారి వెంట ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడం, వీలైనంత మేర ప్రమాదాల్ని తగ్గించడం జాతీయ రహదారుల ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ జాతీయ రహదారుల పక్కన ఇంకుడు గుంతలు నిర్మిస్తూ మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై పడ్డ నీరు నేరుగా ఇంకుడు గుంతల్లోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగి సమీపంలోని రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా కిలోమీటర్కు 2 ఇంకుడు గుంతల చొప్పున మొత్తం 70 కిలోమీటర్లలో 140 ఏర్పాటు చేస్తున్నారు. శంకరపట్నం మండలంలోని అంబల్పూర్ సహా కేశవపట్నం శివారులో పనులు ప్రారంభించారు. వానలు పడితే వచ్చే వరద కాలువల ద్వారా ఇంకుడు గుంతల్లోకి చేరేలా చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో ఎక్కువగా కొండలు గుట్టలు ఉంటాయి. వాటిపై పడిన నీటితో కొత్తగా నిర్మిస్తున్న రహదారికి ఇబ్బందులు కలగకుండా NHAI ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చేపట్టింది. ఫ్లైఓవర్లు నిర్మించిన చోట వాన నీటిని ఒడిసిపట్టేలా డ్రైనేజీల్ని ఇంకుడు గుంతలకు లింక్ చేస్తారు. దీర్ఘచతురస్రాకారంలో నిర్మించిన ఇంకుడు గుంతలో 3 ఛాంబర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఇసుక, కంకర వేసి నీటిని భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాన నీరు ఎంత ఎక్కువగా వచ్చినా తట్టుకునేలా ఇంకుడు గుంతల్ని నిర్మిస్తున్నట్లు ఉపగుత్తేదారు జహీరుద్దీన్ తెలిపారు. రౌండ్ లో వచ్చేసి 100 ఫీట్ బోర్ ఉంటుంది. అది ఫస్ట్ 3.5 మీటర్ల సర్కిల్ తోటి కడతాం. అది 5 మీటర్ల పొడుగు 4 మీటర్ల వెడల్పు తోటి ట్యాంక్ ఉంటుంది. ఏదైతే ఫస్ట్ ఫ్లడ్ వస్తుందో ఎక్కువ మొత్తం దీనిలో స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కువైన వాటర్ అనేది మళ్ళీ అందులోకి వెళ్ళి దాని ద్వారా బోర్లోకి వెళ్ళి మళ్ళీ భూగర్భాలకు ఇంకుతాయి. ఫ్యూచర్ లో కూడా ఏంటంటే దీని ద్వారా మళ్ళీ వచ్చేసి రోడ్లకి ఏమైనా రిపేర్ కైనా దేనికైనా కానీ వాటర్ మళ్ళీ ఇక్కడ ఆధారపడకుండా దీంతో వాడుకోవడం, చెట్లకు కానీ రోడ్ ప్యాచ్ వర్క్ కానీ ప్రతి ఒక్క విషయానికి దీంతో వాడుకోవడానికి ఇది ప్లాన్ చేసి కడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ అయ్యి పడే అవకాశాలు ఎట్లా ఏం లేకుండా కూడా క్యాప్స్ కూడా ఇస్తాం మళ్ళీ నెక్స్ట్ దీనిపైన. ఫ్లడ్ బాగా వచ్చిన ఒకవేళ కానీ ఇది కూలిపోయే ప్రమాదం అని లేకుండా 1 by 1 ఫ్లో ఆపుకోవడానికి పెరగడానికి వెళ్ళడానికి చేస్తున్నాం అన్నట్టు. వరద నీరు నిలిచి ఇబ్బంది అయ్యేది, మాకు వరి కోతలకు కానీ దానికి కానీ చాలా నష్టపోయేది. మేము ఇప్పుడు వరద స్టోరేజ్ కాకుండా సైడ్ కిందికి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ ఇనుకుడు గుంతలు కూడా ఒక 200-300 ఫీట్లు కూడా నీరుని ఇగ్గుకుంటుంది. మళ్ళీ వ్యవసాయానికి మేము వాడుకున్నప్పుడు వాటర్ కానీ బావులలో కూడా ఇది స్టోరేజ్ అయ్యి మాకు ఉపయోగపడుతుంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యాక రోడ్డు మధ్యలో పక్కన పెంచే చెట్ల కోసం ఇంకుడు గుంతల్లోని నీటిని వినియోగించే అవకాశం ఉంది. ఇందుకోసం జాతీయ రహదారి మధ్యలో 2 ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో నుంచి డ్రిప్ మార్గం ద్వారా మొక్కలకు నీరందించే అవకాశం ఉంది.